ఉన్నామంటున్న కలెక్టర్ అనుదీప్ తో మా ప్రతినిధి సైదులో ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఇప్పటికే ఖమ్మం నగరంలో మున్నేరు అదేవిధంగా వాగులు వంకలు పొంగిపోలుతున్న పరిస్థితి. మున్నేరు వాగు ఉధృతితో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు ఎలా ఎంతమందిని తరలించారో అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు కలెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో మున్నేరు ఉగ్రరూపం దాలుస్తుంది. గత ఏడాది కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఈ ప్రాంతంలో. ఇప్పుడు వీళ్ళందరికీ ఎలాంటి పునరావాస కేంద్రాలు చేపడుతున్నారు? మనకి నిన్న ఇక్కడ కురిసిన వర్షము, తర్వాత పైన ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షంతో వాటర్ గణనీయంగా మన మున్నేరు వరద పెరిగింది. ఇది నిన్న రాత్రి 10 నుంచి చాలా స్పీడ్గా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నది. ఇప్పుడు 24.8 ఫీట్ ఉంది. పైన లెవెల్లో తీర్దల, అక్కడ మున్నేరు దగ్గర కూడా పైన లెవెల్లో మనకి ఇప్పుడు స్టేబుల్ అయింది తిప్పారెడ్డిగూడెం దగ్గర. సో కాబట్టి ఇది 24.8ది ఇంకొక హాఫ్ ఫీట్ పెరిగే అవకాశం ఉంది. దాని తర్వాత తగ్గుముఖం పడతాయని మేము అంచనా ఇస్తా ఉన్నాం. కానీ ఇది దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ ఈ 20 ఫీట్ అండ్ అబౌవ్ ఎఫెక్టెడ్ వార్డ్స్ ఏవైతే ఉన్నాయో, బొక్కలగడ్డ కానీ, వెంకటేశ్వర నగర్ కాలనీ కానీ, మోతేనగర్ కానీ, ఇక్కడ నుంచి ఆల్రెడీ మనం ఒక 90 ఫ్యామిలీస్, ఒక 150 మంది, జిల్లా మొత్తం మీద 90 ఫ్యామిలీస్ మనం షిఫ్ట్ చేయడం జరిగింది. వేరియస్ రీజన్ ఇక్కడ ఖమ్మం టౌన్లో కానీ, ఖమ్మం రూరల్లో కానివ్వండి, రాకాస్తండా దగ్గర కానివ్వండి, తిరుమలాయపాలెం మండల్. సో మొత్తం ఒక 222 మంది నేడు పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వసతులు అవన్నీ కూడా కల్పించినాము. సాయంత్రం ఇది తగ్గిన తర్వాత మళ్ళీ వాళ్ళని వారి ఇళ్లకి పంపించే ఏర్పాట్లు చేసినాం. జనరల్ గా పంట నష్టం కూడా పెద్ద ఎత్తున అటు పత్తి కావచ్చు, వరి పొలాలు కూడా నీలవర్ణ పరిస్థితి ఉంది. వాటికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారు? మనము ఇది వర్షం దృష్టి పెట్టుకుని వరి కోతలు కొంచెం డిలే చేయమని చెప్పినాము. ఇప్పుడు వాటర్ కూడా నిల్వ లేకుండా అక్కడ కొంచెం ఛానల్స్ ఏర్పాటు చేస్తే వాటర్ వెళ్ళిపోతే మళ్ళీ పంట అనేది నష్టం కాకుండా మళ్ళీ 2-3 డేస్ లో ఎప్పటికప్పుడు ఈ ఎండతోని మాయిశ్చర్ అనేది పోయి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ కొనుగోలు కేంద్రాలు కూడా డీలే చేసినాము, అన్ని కూడా ఇప్పుడే తీసుకురాకుండా ఉండే విధంగా. సో అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినాము. పంట రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి ముందుగానే వాళ్ళకి అవగాహన కల్పించాము. మన జిల్లాలో ఇంకా వరి కోతలు జరగలేదు కాబట్టి మనకు పంట నష్టము కాకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు నిల్వ లేకుండా అక్కడ ఏదైనా ఒక ఛానల్ చేసి ఆ నీరుని బయటకు పంపించే విధంగా చేయవలసిందిగా వారికి కోరుతున్నాం. అనేక ప్రాంతాల్లో రాకపోకలు కూడా నిలిచిపోయినాయి, స్తంభించినాయి. వాటికి ఎలాంటి పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నాయి? మనకి నిన్న 23 రోడ్లు ఈ వాటర్ టాపింగ్ వల్ల ఆపడం జరిగింది. కానీ ఇప్పుడు అది గణనీయంగా ఓన్లీ 8 రోడ్లే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు దంసలాపురం దగ్గర కూడా ఆ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ తోని అక్కడ మన ఈ ఖమ్మం దేవరపల్లి హైవే ఎక్కడైతే ఎంట్రీ ఎగ్జిట్ కడుతున్నారో అక్కడ ఉంది. సో అక్కడ మనము బ్యారికేడింగ్ చేసేసినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి రోడ్స్ క్రాస్ చేయొద్దని చెప్పి వారందరూ కూడా కోరుతున్నాము. సో ఎటువంటి ఇబ్బంది లేదు. రవాణా సౌకర్యం కూడా వన్స్ వాటర్ రిసీడ్ కాగానే మళ్ళీ అవి ఎప్పటిలేక మళ్ళీ రెజ్యూమ్ చేస్తాము. కానీ ఇంతలోపు పబ్లిక్ ఎవరు కూడా అది దాటే ప్రయత్నం చేయొద్దని కోరుతా ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వర్ష బీభత్సానికి సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ చెప్తున్నారు. మొత్తంగా ఇప్పటికే 25 అడుగులకు చేరినటువంటి మున్నేరు వరద ఉధృతికి సంబంధించి ఇంకొక అడుగు పెరిగిన తర్వాత స్టేబుల్ అవుతుంది. తిప్పారెడ్డిగూడెం దగ్గర కూడా మొత్తం వరదకు సంబంధించినటువంటి కూడా పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో ఇక్కడ వాగులు వంకలకు సంబంధించి కూడా ఎవరు దాడడానికి ప్రయత్నం చేయొద్దని కూడా ఇప్పుడే కలెక్టర్ చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే పంట నష్టానికి సంబంధించి ఇప్పటికే మొక్కజొన్న పంటలు కావచ్చు, ఇప్పటికి వేసిన వరి పొలాలు నేలమట్టం కావడం, పత్తి రైతులకు సంబంధించిన కూడా అధికారులతో పర్యవేక్షణ చేసి వారందరికీ పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తామని కూడా చెప్పారు. మొత్తంగా చూసుకుంటే ఈ దాదాపుగా వాగులు వంకలు రహదారులు పూర్తిగా నిలిచిపోయిన ప్రాంతాల్లో మొత్తం 11 ప్రాంతాలకు సంబంధించి 8 పునరుద్ధరించబడ్డాయి. మిగతా వాటన్నిటి కూడా దాటడానికి ప్రయత్నం చేయొద్దు, మొత్తంగా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ ఖమ్మం.